మరి స్వామివారి యొక్క పారువేట మహోత్సవం సందర్భంగా పాలపొంగుల మహోత్సవం అనేటువంటిది జరుగుతుంది. మరి పాలపొంగుల మహోత్సవం అనేటువంటిది ఇక్కడ కదిరికి ఆనాడు కదిరి క్షేత్రం అనేటువంటిది ఒక గ్రామంలో ఒక కుగ్రామంగా కదిరి క్షేత్రం అనేటువంటి స్వామివారి యొక్క దేవస్థానము ఇరువైపులా మరి విస్తరించి ఉండేటువంటి ప్రాంతం. మరి ఇక్కడ స్వామివారి యొక్క కాపులుగా చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు కోలేపల్లి కావచ్చు, బేరిపల్లి కావచ్చు, అలాగే మనకి నాగిరెడ్డిపల్లి కావచ్చు, మరి మిట్టపల్లి కావచ్చు, కుటాగుల కావచ్చు, సైదాపురం కావచ్చు, అలాగే మూర్తిపల్లి కావచ్చు, ముత్యాల చెరువు కావచ్చు, ఇలాగా మనకి ఇక్కడ పోతే మరి గొడ్డెవెలగల కావచ్చు, మరి ముష్టిపల్లి కావచ్చు, ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి బైరాన్పల్లి కావచ్చు, అనేకమైనటువంటి పల్లీలన్నీ కూడా స్వామివారి యొక్క కాపులుగా వారు స్వామివారి ఇంటి విలవెల్పుగా కొలుస్తూ మరి ఈ యొక్క మహోత్సవాలు అనేటువంటి చేసేవారు. మరి దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని గ్రామాల ఒక గ్రామ ప్రజలంతా కూడా రేపు వాళ్ళు వస్తారు. మనకైతే మనకు ఐడియా ఉంది కానీ చెప్పలేకపోతున్నాను. ఆ గ్రామ ప్రజలంతా కూడా వచ్చి వాళ్ళ వంశకులు వచ్చి పాలపొంగుల స్వామివారు అక్కడ ఆసీనులు అవుతారు. మరి పాలపొంగులు అనేటువంటివి ఇక్కడ వారి యొక్క ఇంటి కుటుంబ సమేతంగా వాళ్ళ బంధు సపరివారంగా వచ్చి అందరూ కూడా పాలపొంగులు అనేటువంటి మహోత్సవంలో చేస్తారు. ఇది మనకు కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటిది. పాలపొంగుల మహోత్సవం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఘట్టంగా మనం కొనియాడచ్చు.